శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణశరణం ప్రపజ్యే. భగవద్బంధులరా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ కృష్ణావతారాన్ని ధరించినప్పుడు ఆ వ్రేపల్లలో ఉన్న గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని అనుసరించారు అని తెలిసిన అమ్మవారు గోదామ్మవారు అదే కాత్యాయని వ్రతానికి అనుకరణగా తిరుప్పావై ప్రబంధాన్ని మనకందరికీ అందిస్తే ఆ తిరుప్పావై ప్రబంధంలో గోపికల ఆ సన్నివేశాన్నంతా అద్భుతంగా వర్ణన చేసి మొదటగా స్వామిని ఆరాధించే విధానానికి తగిన కాలం వచ్చిందని కాలాన్ని పొగిడి ఆ తరువాతి సందర్భంలో కర్తవ్యము అకర్తవ్యమేమిటో తెలుసుకుని స్వామిని ఆరాధిస్తే వచ్చే ఫలితమేమిటో చెప్పి స్వామిని ఆరాధించదలుచుకున్నప్పుడు దేవతలు కూడా ఎలా సహాయపడతారో చెప్పి స్వామిని ఆరాధించాలన్న కోరిక మనస్సులో కలిగితే చాలు మన ప్రారబ్ధము సంచితము ఆగామి అనే పాపములు ఎలాగ భగవంతుడే స్వయంగా తొలగిస్తాడో చూపించి ఆ తరువాత భక్తికి అంగములైన 10 అంగములు లేదా భగవంతుణ్ణి భక్తుడు చేరేటప్పుడు ఉండే 10 దశలు, ఆ 10 దశలకి కూడా ఉపలక్షణంగా 10 మంది గోపికలను మేల్కొల్పి అంతరార్థపరంగా 10 మంది ఆళ్వార్ల వైభవాన్ని నోరారా కీర్తించి తరువాత స్వామిని చేరుకున్న తర్వాత దేవతార్చన చేసేటప్పుడు ప్రథమంగా ఎవరెవరిని ప్రార్థన చేస్తామో అలాగే భవన పాలకులని ద్వారపాలకులని కూడా సేవించుకుని అక్కడి నుంచి ఆచార్యులైన నందగోపుల వారిని మంత్రస్వరూపమైన యశోదమ్మని మంత్రార్థమైన పరమాత్మని మంత్రార్థ ఫలితమైన మంత్ర అధిష్టానమైన పరమాత్మని మంత్రార్థమైన ఆదిశేషుణ్ణి బలరాముణ్ణి కూడా మేల్కొల్పి పురుషకార స్వరూపిణైన అమ్మవారిని ప్రార్థన చేసి స్వామివారి వైభవాన్నంతా నోరారా గానం చేసి స్వామివారు మనకెంతటి సులభులో చెప్పడానికి స్వామి యథార్థ తత్వాన్ని మారిమలై పాశురంలో ఆనందంగా గానం చేసి స్వామిని సభావేదికకు రప్పించి తాము కోరుకున్న వస్తువులేమిటో 6 వస్తువులు చెప్పి వచ్చిన తర్వాత స్వామి నీ జన్మ నీ అవతారము నీ జన్మ కర్మల విశేషం మాకు తెలుసని తమ నైత్యానుసంధానాన్ని చేసుకుని ఇన్ని చేసిన తరువాత స్వామి నీ వల్ల మాకు ఉపకారం కావాలి, నీ వల్ల మాకు సన్మానం కావాలి, ఇది విశేషమని చెప్పారు. చెప్పగానే స్వామి అడిగాడు, చాలా సంతోషం, మీరు అన్ని దశలు సక్రమంగా జరిగారు, పరికరాలు అడిగారు, భోగములు అడిగారు, అలౌకికమైనా కానీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జన్మ రహస్యం తెలిసిందన్నారు, చాలా సంతోషం. మీకు తెలియకుండానే ఆచార్యుల ధర్మాన్నతన్ని పాటించామన్నారు, మరింత సంతోషం. కానీ మీరు ఇలా అడుగుతూనే చనువుగా అడుగుతూనే నన్ను నిర్బంధిస్తున్నారే, నిర్బంధించడానికి మీకేమన్నా అవకాశం ఉందా? నిర్బంధించి నన్ను అడగవచ్చునా? అడిగే తీరిదేనా? కాదు కదా. ఎంచేత మీ మనస్సుల్లో ఏముందో నాకు తెలుసు కదా. అన్నప్పుడు ఫలాంది కావాలని మీరు నోరు విడిచి అడగాల్సిన పని ఏముంది? మీకేం అర్హత ఉన్నది? కర్మానుష్ఠానమా, జ్ఞానమా, భక్త్యా ఏమిటి? యాదవ కులంలో ఆవిర్భవించారు, వ్రేపల్లెలో ఉన్నారు, పశువులతోటే ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మీరు ఏ కర్మానుష్ఠానం చేశారని మీకు ఫలితములు ఇవ్వాలి? ఏం చేతంటే శాస్త్రం ఏం చెప్తుంది? ఒక విత్తనం వేసినట్టయితే విత్తనాన్ని బట్టే కదా చెట్టు వచ్చేది. మీరు ఏ కర్మానుష్ఠానం చేశారు, ఏ శాస్త్రాధ్యయనం చేశారు, మీకేమిటి విశేషమో అని అడుగుతున్నాడు పరమాత్మ. అంటే గోపికలకి తెలుసును, దీన్ని అంటారు స్థూణా నిఖడన న్యాయం అని చెప్పి. అంటే పందిరి కోసం స్తంభం పాతిన తరువాత ఆ స్తంభము గట్టిగా ఉందో లేదో చూడ్డానికి ఒకసారి 2 చేతులతోటి పట్టు గట్టిగా కదుపుతాం. అది గనక కొంచెం వదులుగా ఉన్నట్టయితే స్తంభము పక్క కొరిగేలా ఉంటే మళ్ళీ 2-3 రాళ్ల ముక్కలు అక్కడ పడవేసి గుణపం తిరగేసి మళ్ళీ స్థిరంగా కొడతాం. కృష్ణ పరమాత్మ గోపికలను అలా అడుగుతున్నాడు. వీళ్ళ భక్తి ఎంతవరకు ఉంది, వీళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంది, వీళ్ళకి తెలిసిన జ్ఞానము ఎంతవరకు నిలబడుతుందో చూడాలనుకుంటున్నాడు.
అందుకని ఈ పని చేశాడు అనేసరికి గోపికలకు అర్థమైంది స్వామి పరియాచకమాడుతున్నాడు, పరిహాసమాడుతున్నాడు, పరీక్షిస్తున్నాడని. అంటే చెప్పారు గోపికలంతా, స్వామి అసలు వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, నిన్ను చేరగానే మా పాపాలన్నీ పోయాయి. ఎంచేత రథస్థం కేశవం దృష్ట్వా అన్నారు. దానికి ముందు ఏమన్నారు? మంచస్థం మధుసూదనం డోలాయమానం గోవిందం. అలాగే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే కదా. మంచం మీద ఉన్న కృష్ణ పరమాత్మని చూచిన మంచస్థం మధుసూదనం డోలాయమానం గోవిందం. ఉయ్యాలా ఊగుతున్న స్వామిని చూచిన, రథంలో ఉన్న స్వామిని చూచిన పాపములన్నీ పోతాయంటారే. అంటే అర్థమేమిటి? ప్రాభాత సేవ వేళ మంచం మీద ఉంటాడు స్వామి, రాత్రి పవళింపు సేవ వేళ ఉయ్యాలలో ఉంటాడు. రాత్రి పగలు కాకుండా మధ్యాహ్నం టైంలో, పగటి టైము లోపల ఉదయము రాత్రి కాకుండా మన కోసం రథం ఎక్కి వస్తాడు. రథస్థం కేశవం. నిన్ను రథం మీద చూచాం మేము అల్లాడు అక్కురుడితోటి వెళ్ళినప్పుడు. చిన్నపిల్లవాడిగా ఉండా ఉయ్యాలలో చూచాం మేమంతాను. అప్పుడు మా పాపాలు ఎప్పుడూ పోయాయి. ఇప్పుడు మంచస్థం మధుసూదనం నీలాదేవితో కలిసి ఉండగా మేము సేవించామయ్యా. అంచేత మాకు పాపములు లేవు. సుకృతముందా నీ దర్శనం చేత అది కూడా నీవే తీసుకున్నావు. పోని సంబంధం తెలుసు, నీవు మాకెందుకోసం వచ్చావన్నది సంబంధము తెలుసుకున్నాము, శరణాగతి చేశాము. అంచేత మా దగ్గర సుకృతములు లేవు, దుష్కృతములు లేవు. అంచేత నీ పరీక్షకి నెగ్గిన వాళ్ళం మేమంతాను. మేము ఏం చేస్తున్నా నీ పేరు పెట్టి చేశాం. ఆఖరికి పాలు తోడు పెడుతున్నా, పాలు పితుకుతున్నా, పెరుగు చిలుకుతున్నా కూడా నీ గుణగానం చేశాం. మర్చిపోయావా స్వామి? అంచేత నీవెవరో మాకు తెలుసును. అలాంటి స్వామివి నిన్ను ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము చేసుకున్న ఒక పుణ్యం ఉంటుంది. ఏమిటో తెలుసా? దేవాది దేవతలందరూ కూడా చూడ్డానికి కూడా నోచుకోలేని నీ స్వరూపాన్ని మా కళ్ళారా చూసుకోగలిగాం మేమిక్కడ. నువ్వెక్కడో హస్తినాపురంలో పుట్టచ్చు కదా, కాశీనగరంలో పుట్టచ్చు కదా, పాంచాల, చేది, కేకయ ఎన్నో రాజ్యాలుంటే మా ఊరు వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? ఎక్కడో మహానుభావుల ఇళ్లలో ఉండొచ్చునే, మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే మా కోసము నిన్ను మా ఊరు రప్పించుకోగలిగిన పుణ్యం మాకుంది. అంతకంటే ఏం కావాలయ్యా స్వామి? கர வைகள் பின்சென்று காணம் சேர்ந்து உண்போம் அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னோடு உறவேல் நமக்கு ஒழிக்க ஒழியாது அழியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனம் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோர் எம்பாவாய். கறவைகள் பின் சென்று காணம் சேர்ந்து உண்போம் அறிவொன்றுமில்லாத ஆயர்குலத்தில் உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணிయం యాముడయోం. కురవొండ్రుమిల్లాద గోవిందా, నీ దగ్గరకు వచ్చామయ్యా మేమంటున్నారు. ఈ భాషలంలో ఆనందంతో తడబడిపోతున్నారు. పదములు పలకటం లేదు. స్వామి పదములు అందుకుందామంటే దొరకని స్థితి. అలాంటి సమయం లోపల స్వామి ప్రత్యక్షమైతే ఎంత ఆనందం అండి. అందుకనిట అంటున్నారు, కరవైగల్ పిన్చెండ్రు కానం చేరుందో ఉణ్బోం. ఏమిటి యోగ్యత అంటావా? మా యోగ్యత మాకు తెలుసును. కర్రవైగల్ పిన్చెండ్రు కానం చేరుందు ఉణ్బోం. ఎక్కడైనా బుద్ధున్నవాడు ముందు నడుస్తాడు, బుద్ధి లేనివాడు వెనకాల నడవాలి. మేమేమిటో తెలుసునా? బుద్ధి లేని జంతువులంతా ముందు నడిస్తే బుద్ధున్న మేము వెనకాల నడుస్తుంటాం. ముందు పశువులు నడుస్తాయి, మేము వెనకాల నడుస్తాం. ఆవులన్నీ వెడుతుంటాయి, మేము వెనకాలుంటాం. అక్కడ ఆవులు వెడుతూ వెడుతూ మధ్యలో ఆగాయనుకో, అక్కడేదో గొయ్యుందని మాకు తెలుస్తుంది. మాకు కళ్ళు ఉన్నా కూడా గొయ్యుందని మాకు తెలియదు. ఆవులు వెడుతూ వెడుతూ గబుక్కునాగి మోర పైకెత్తి తల ఇల్లా ఊచాయనుకో, అక్కడేదో పెద్ద పులో తోడేలో క్రూరముగా ఉందని తెలుస్తుంది. మాకంతవరకు తెలియదు. మేముంటాం, అడిగిపోతూనే ఉంటాం. పశువులు ముందు నడుస్తుంటే అవి గడ్డి ఎక్కడ ఉంటే అక్కడికి వెడతాయి. అవి ఎక్కడికి వెడితే మేము అక్కడికి వెడతాము. అవి నీళ్లు తాగడానికి వెడితే ఓహో నీళ్లు తాగే సమయం ఆసన్నం అయ్యిందా అనుకుంటాం మేమంతాను. అవి కూర్చుని నెమరు వేసుకుంటూ ఉంటే ఓహో తినడానికి సమయం అయినట్టుందే అనుకుంటాం మేమంతాను. అంటే మమ్మల్ని చూచి అవి నేర్చుకోవాలి, కానీ వాటిని చూచి మేం పనులు చేస్తామయ్యా అన్నట్ట గోపికలంతాను.
అంటే కృష్ణుడు నవ్వి అన్నాడు, ఓహో ఆవుల వెనకాల పెడతారా? ఎక్కడికి? కర్ర వైగల్పించండు కానం, అడవికి పెడుతున్నాం. ఓ శబాష్, చాలా గొప్పవాళ్ళు మీరు. ఎంచేతంటే అడవులకి ఎవరెడతారో తెలుసునా? సాధువులు, సన్యాసులు, జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు తపస్సు చేసుకోవడానికి ఎడతారు అన్నట్ట. చాలా బాగుంది. మేము వెళ్లే అడవి ఏమన్నా మామూలు అడివే? ఎందుకు పనికిరాంది ఓ నైమిషారణ్యము, ద్వైతవనము, కామ్యకవనము, గంధమాదనము అయితే అర్థం ఉంది. మేము వెళ్లే తోట ఋషులు ఉండరు అక్కడ, కేవలం పచ్చగడ్డి మొలుస్తూ ఉంటుంది అంతే. అక్కడికి వెడతాం. కర్రవైగల్ పింఛండ్రు కానం షేరుందు. పోని అడవికి వెళ్ళాం, నువ్వు అన్నట్టుగా తపస్సు చేస్తామా? లేదే. యోగాభ్యాసం చేస్తామా? లేదే. నువ్వు అడవికి వెళ్ళి చెట్లు చూపిస్తూ చెట్లని పొగిడావు, ఎన్ని గొప్ప పనులు అని. మాకేం తెలియదు. 2 చెట్లు పక్కనుంటే నీడ ఉంటే బాగుందనుకుంటాం మేమంతా. మేవెంతటి తెలివి తక్కువ వాళ్ళమో తెలుసునా? వాడెవడో దారేపోతూ బాటసారి మర్రి చెట్టు కింద పడుకున్నట్ట పాపం. పడుకున్నట్టయితే వాడు పైకి చూసేసరికి మర్రి పళ్ళు చిన్న చిన్నవే ఉన్నాయిట. ఏమిటో బ్రహ్మదేవుడికి బుద్ధి లేదు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలు పెట్టాడేమిటి అనుకున్నట్ట. అంటూ పక్కకి ఒరిగేసరికి దూరంగా గుమ్మిడిపాది కనిపించింది, నేల మీద పాకుతున్నది, పెద్ద పెద్ద గుమ్మిడికాయలు. ఓహో, నిజంగా భగవంతుడికి బుద్ధి లేదు. ఆ తీగకేమో పెద్ద పెద్ద కాయలు పెట్టాడు, ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు పెట్టాడు. ఏం బుద్ధి లేనివాడు అనుకున్నట్ట. నిద్రపోయాడు. నిద్రపోయి గంట తర్వాత లేచి చూస్తే ఒంటి మీద మర్రి పళ్ళన్నీ రాలి పడున్నాయి. అప్పుడు గుండె ఆగినంత పని అయింది వాడికి. ఓరి నాయనో, ఈ భగవంతుడికి చాలా తెలివితేటలున్నాయి. అందుకనే మర్రి చెట్టుకి చిన్న పళ్ళు పెట్టాడు, తీక్కి పెద్ద గుమ్మిడికాయలు. నిజంగా నేననుకున్నట్టుగా బ్రహ్మదేవుడికే బుద్ధి తిరిగి ఈ మర్రి చెట్టుకే పెద్ద గుమ్మిడికాయలు పెడితే ఒక్కడి పెడితే నా పని ఉండేది కదా. అలాంటి అమాయకులం మేము. అడవికి వెళ్లి కరవైగల్ పింఛండ్రు కానం చేరుందు ఉన్బోం. అక్కడికి వెళ్ళి అన్నం తింటాం మేమంతా. అన్నం తినడం మా గుర్తునా? చెప్పాడు చరక సంహిత లోపల, ఉష్ణమస్నీయాత్. వేడిగా వేడివేడిగా అంటే గోరువెచ్చగా ఉన్న తిండి తినండి. స్నిగ్ధమస్నీయాత్, నెయ్యి వేసుకు తినండి. మాత్రావదస్నీయాత్, నోటిలో ఎంత పడుతుందో అంతే తినాలి ఇవన్నాడు. అరుస్తూ తినద్దన్నాడు, నిలబడి తినద్దన్నాడు, పరిగెత్తుకుంటూ తినద్దన్నాడు, ఎండిపోయింది తినద్దన్నాడు. మేమేం చేస్తామో తెలుసా? నిన్న వండిన అన్నం పాసిపోయింది, పొద్దున్న చద్దన్నవది మూటలు కట్టుకుని 11 గంటలకి తింటాం. పాసిపోయి వాసన కొడుతుంటే దాంట్లో పెరుగు మాగాయి వేసుకుని ఓహో రుచి అనుకుని తింటాం మేము. పోని తినేది నిశ్శబ్దంగా తింటామా? వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ కొట్టుకుంటూ తింటాము. ఎవడో వస్తువు తెస్తే వాడు పెట్టకుండా పోతుంటే వాడి వెనకాల పరిగెత్తికెళ్ళి వాడి చేతిలో లాక్కుని తింటాం. అంటే అన్నం తినే విధానం కూడా మాకు తెలియదు కదయ్యా. అడవుల వెనకాల అడవులకి పెడతాం, పశువుల వెనకాల. పశువులైనా కానీ పచ్చగడ్డి తింటాయి, అది తినేటప్పుడే తింటాయి. వాటికి ఆకలి అయితేనే తింటాయి, దాహం అయితేనే తాగుతాయి. మేమెలాంటి వాళ్ళం? ఆకలి కాకపోయినా తింటాం, దాహం కాకపోయినా తింటాం, ఈ పక్కవాడిని తెచ్చుకు తింటాం. పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేక చూస్తే మేక ఎన్నడు చెదరదు. మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు. జంతువులన్నీ ఐక్యమత్యంగా ఉంటాయి, మేము ఉండలేమయ్యా. ఎంత విచిత్రం స్వామి. కర్ర వైగల్పించండు కానం షేరుందు ఉన్బోం. అంతే మేం చేసే పని. అడవికి వెళ్దాం, తిందాం. ఎందుకురా? కొండ ఎక్కుట దిగుట కొరక అన్నారు, కూడు వండుట గంజి కొరక అన్నారు అన్నమాచార్యులు వారు. వాడెవడో గబగబా కొండ ఎక్కేట. ఎందుకు ఎక్కావురా అంటే దిగడానికి అన్నట్ట. వాడు ఏం తెలివితేటలు. వాడెవడో 5 కిలోలు అన్నం వండేట పాపం. అన్నం వండితే దేనికిరా అంటే గంజి కోసం అన్నట్ట. వాడిని ఏమనాలి? మేం కూడా అంతే. అడవికి పెడతాం, తినడానికి పెడతాం. వెళ్ళి ఏం చేశావురా? అడవిలోను తినొచ్చానంటే అడవిడు చేసే పనిది. అలాంటి వాళ్ళము, ఏమీ తెలియని వాళ్ళమయ్యా. కర్రవైగల్పించండు కానం చేరుందు ఉన్బోం అరి ఒండ్రుమిల్లాద. మేమంతా ఎలాంటి వాళ్ళమో తెలుసా? అరివు ఇల్లాద, అరి ఒండ్రు ఇల్లాద, అరి ఒండ్రుం ఇల్లాద. అస్సలు తెలివితేటలు లేవు, అస్సలు మర్యాద తెలియదు, కొంచెము కూడా తెలియదు. ఏమన్నా ఆవు గనక ఏదో తినలేదనుకోండి, దానికి ఒంట్లో బాగులేదని మాకు తెలియదు, ఏమిటో తింటలేదు, తాయెత్తులు కడతాం. మనిషికి ఆవుకి తేడాది, మనిషికి జంతువుకి. మనకి జబ్బు చేసిందంటే తినకూడనివన్నీ చెత్త తింటాం, దానికే జబ్బు చేస్తే తినడం మానేస్తుంది, ఎండలో కూర్చుంటుంది, 2వ రోజు జ్వరం తగ్గుతుంది. అంచేత అలాంటిది మనం అలాంటి లేమే. అలాంటి వాళ్ళ మేము. అరివు ఇల్లాద, అరి ఒండ్రు ఇల్లాద, అరి ఒండ్రుం ఇల్లాద. అంటే మాకు కర్మ తెలియదు, జ్ఞానము తెలియదు, భక్తి తెలియదు. ధూపం ముందా, దీపం తర్వాత నైవేద్యం ఎలా పెట్టాలి ఏమీ తెలియదు మాకు. కానీ
మాకెంత అహంకారమో తెలుసా, మాకు బాగా తెలుసు అనుకుంటాం. వృత్యా పశు నరవపు అన్నారు ఆచార్యుల వారు. మేమంతా ప్రవృత్తి చేత పశువులము, కానీ ఆకారంలో నరులమయ్యా. ఎంత విచిత్రం ఇది! అలాంటి వాళ్ళం మేమంతాను. కాబట్టి భగవంతుడా, మా వంశంలోకి వచ్చావయ్యా నువ్వు. కరవైగల్ పింఛన్రు కాణం చేరుందు ఉన్బోం అరివొండ్రుమిల్లాద ఆయరుకలెత్తు. అలాంటి కుడి ఎడమ తెలియకుండా ఎలాగా ఇప్పుడు ఆధునికులందరూ కూడా ఎంగిలి చేత్తోనే వడ్డించుకుంటారు. శాస్త్రము చెప్పింది మంచినీళ్లు కుడి పక్కన పెట్టుకోవాలంటారు, మనం ఎడం పక్కనే పెట్టుకుంటాము. ఎందుకని? అనుకూలంగా ఉంటుందని. ఎడం పక్కన నీళ్లు పెట్టుకోవడం అనేది వేరే కార్యక్రమానికి, కుడి పక్కనే పెట్టుకోవాలి. ఎడం చేత్తో తీసుకుంటున్నప్పుడు శరీరం ఇలా తిరుగుతుంది, లోపల ఉండే ఆ జీర్ణాశయం నొక్కుడు పడి కొత్తగా ఎంజైములు ఉత్పత్తి అయి జీర్ణం బాగా అవుతుంది. ఇంత చెప్తూ ఇదేం మాకు తెలియదు. అది ఒండ్రమిల్లాది అస్సలేమీ తెలియదయ్యా. జ్ఞానము 10 మంది తింటే మేము తింటాం, అవి నీళ్లు తాగితే మనం తింటాం. అదే అంటుంది వేదము, నానా ఖలువై పశవ. పశువులు మనుషులు ఒక్క విషయంలో ఒకటైంది. ఏమిటే? నీళ్లు తాగేటప్పుడు విసర్జించేటప్పుడును. అంటే మంచినీళ్లు ఒక్కడు అడిగాడంటే 10 మంది అడుగుతారు వచ్చి. అలాగే ఒక్కడెవడైనా అల్పాచమానానికి ఎడితే 10 మంది వెనకాల పోతారు అల్పాచమానం చేయడానికి. ఇదేంది వేదం పాపము. అలాంటి వాళ్ళమయ్యా. అరివొండ్రుమిల్లాద ఆయరకిలెత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. కమలాసనాదులు కనని నిన్ను కనులార చూడగలిగే అంటారు అన్నమాచార్యుల వారు. నామములతో పిలిచేందుకు వీలు లేని కొమరైన నీ నామము కొని ఆడగలిగే అంటారు అన్నమాచార్యుల వారు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అంతా అంటారే, ఆయన్ని మేము చూచామయ్యా. ఆయన నామం గొప్పతనం మాకు తెలుసునయ్యా. అలాంటి వాళ్ళము నిన్ను మా వంశంలోకి తెచ్చుకునేలాంటి పుణ్యం యాముడయోం. మా పుణ్యమయ్యా, మా పుణ్యముల పంట. లేకపోతే నువ్వు మధురా నగరంలోంచి ఏ ఊరో పోతే మాకేం తెలుస్తావు? అంటే కుడి ఎడమ తెలియకుండా ఉన్న మాలాంటి వాళ్ల మధ్యకి భగవంతుడివైన నిన్ను తీసుకొచ్చామే. అంటే నీ దయ చూపించాలంటే వైకుంఠంలో నీ దయ ప్రయోజనం లేదు, దయ మాకు చూపించు. నీ పరాక్రమం చూపిద్దామంటే వైకుంఠంలో ఎవడికి అక్కర్లేదు, ఇక్కడికి వస్తే మా రాక్షసులున్నారు, చూపించు. నీ నడక సౌందర్యం చూపిద్దామంటే వైకుంఠంలో కుదరదు, నిన్ను నడవనివ్వరు కదా అక్కడ. ఇక్కడ కరువు తీరా నడు, నీ నడక సౌందర్యం చూస్తాం. అక్కడ వెడితే నువ్వు మాట్లాడడానికి ఉండదు. ఎంచేత అవాకి అనాదరహ. ఇక్కడ నోరారా మాట్లాడవచ్చును, అక్కడ ఏడవడానికి లేదు. ఇక్కడ ఏడిపించవచ్చు, ఏడవచ్చు. రామావతార కాలంలో సీతమ్మ కోసం దుఃఖించావు, కృష్ణావతార కాలంలో మమ్మల్ని ఏడిపించావు. 2 పనులు చెయ్యొచ్చయ్యా నువ్వు. అందుకని అలాంటి పుణ్యానికి నోచుకున్నాం. ఆ ఎరుకులెత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం కుర ఒండ్రుమిల్లాద గోవింద. అసలు కొరత అన్నది ఏమీ లేనివాడివయ్యా. నీకేం కొరత ఉంది? అన్నీ ఉన్న వైకుంఠం వదిలిపెట్టి మా ఊరు వచ్చావు. ఎందుకని? వైకుంఠంలో తండ్రి లేడు, నీకు తల్లి లేదు, సోదరులు లేరు. అలాంటి బంధుత్వాల కోసం వచ్చావు. వైకుంఠంలో నిన్ను బెదిరించేవాళ్ళు లేరు. బెదిరిస్తే ఎలా ఉంటుందో, ఎలా బెదరతో చూడడానికని ఇక్కడికి వచ్చావు. వైకుంఠంలో ఆవులు లేవు, వాటిని ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు. ఆహా కురవండ్రమిల్లాద గోవింద ఉందన్నోడురవేల్ నమక్కు ఇంగు ఒழிక్క ఒழிయాదు. స్వామి గుర్తుపెట్టుకో, మేము సేవ చేస్తున్నాం, మా సేవలు కాదనడానికి వీల్లేదు. ఎంచేత మా ఊరు వచ్చావు, మా సేవలు మా ఇష్టం వచ్చేట్టు చేస్తాం. పల్లెటూరి పిల్లవాడు జట్టుకుని జమీందారి గారికి అల్లుడు అయినట్టయితే అతనికి 20 మంది పరిచారకులు ఉంటారు, చెయ్యడానికి వీల్లేదంటే జమీందారు ఒప్పుకుంటాడా? అలాగా మా దగ్గరికి వచ్చావు, మా సేవలు తీసుకో. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగొజిక్క ఒజియాదు అజియాద పిళ్ళేగలోం. ఏమీ తెలియని వాళ్ళమయ్యా, అమాయకులము. అన్బినాల్ ఏమీ తెలియక అమాయకత్వంతో చనువుతోటి ఉందన్నై చిరుపేరడెత్తన వంశీరియరులాదే. నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచామని కోప్పడకు సుమా. నీకెంత అద్భుతమైన పేర్లున్నాయ్యా, 1000 నామములున్నాయి. మాకొద్దు, చిన్న పేరుతోటి పిలిచామయ్యా. పరమాత్మ గుడాట వైకుంఠం వదిలిపెడితే నారాయణ అంటే తృప్తి లేదుట, గోవింద అంటే తృప్తిట. ఎందుకు గోవింద శబ్దము?
కామధేనువు పెట్టింది ఆ పేరు గవేంద్ర, గోవులకి ఇంద్రుడివి అని. కాని వీళ్ళ నోళ్లు తిరక్క పాపం గవేంద్ర కాస్త గోవింద అయ్యింది, ముద్దు పేరు అయ్యింది. ఆ పేరు వింటే స్వామికి ఎంత సంబరమో. గోవింద అన్న ఒక్క మాటకి ద్రౌపదికి రుణపడ్డానన్నాడు భారతంలో పరమాత్మ. అన్న గోవింద అని పిలిచిందయ్యా, ఏమీ చెయ్యలేదు ద్రౌపదికి అని దుఃఖపడతాడు. ఆ పేరుకంత గొప్ప పేరుది. అంచేత గోవింద ఉందన్నోడు రవేల్ నమకింకొజిక్క ఒழியாது அழியாத பிள்ளைகளும் அன்பினால் ఉందన్నై చిరుపేరట ఇత్తనం శీరులాదే. చిన్న పేరు పెట్టి పిలిచామయ్యా, అడ్డ పేరు పెట్టి పిలిచామయ్యా, నిక్నేం పెట్టి పిలిచాం. కోప్పడికే అరుళేలోరుంబావాయ్, మా దగ్గరకు వచ్చావు, మా వాడివయ్యావు, మా వాడకొచ్చావు, అందుకని స్వామి చిన్న పేరుతోటే పిలుస్తామయ్యా, అమాయకులము అంటున్నారు. ఎంత తెలివితేటలు గోపికలు చూడండి. ఆచార్య నీవు అలాంటి వాడివే, ఎంతో గొప్పవాడివి, మా కోసం దిగి వచ్చావా స్వామి, మమ్మల్ని రక్షించు. చిన్న పేరు, నీ పేరుతో గొప్పగా ఉంటుంది, బిరుదులుంటాయి. ఆచార్య అని పిలుస్తున్నాం, గురువు గారని పిలుస్తున్నాం, చిరుపేరు అలాంటిది. పశువుల్లా తిరిగే మాలాంటి వాళ్ళకి పశుపతిని చేరుకునేలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని ఇచ్చావు. అంటే పశుపతి అంటే జీవులందరికీ అధిపతి ఎవరు? పరమాత్మ. ఆయన్ని చేరుకునేలాంటి సన్నివేశాన్ని ఇచ్చావు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు ఇవాల్టి